హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్ బై రమ్య. ఇది వామాకు అంటారండి. వామాకు బజ్జీ అండ్ అరటికాయ పచ్చిమిర్చి బజ్జీ ఈరోజు మనమైతే రెడీ చేసేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అరటికాయని పీల్ ఆఫ్ చేసేసి సన్నగా ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకుని వాటర్ తీసుకోండి అండ్ అందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి అరటికాయ అనేది బ్లాక్గా రాదు. అండ్ పచ్చిమిర్చి హాఫ్కి మిడిల్లోకి అలా ఘాటు పెట్టేసుకొని గింజలన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత వాము ఉప్పు కలిపింది మిశ్రమాన్ని స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉప్పు వేసుకుని వాటర్లో పెట్టినాం. ఒక బౌల్ తీసేసుకోండి ఫ్రెండ్స్. శనగపిండి అండ్ బియ్యం పిండి కొంచెం అంత ఈక్వల్ క్వాంటిటీ కాకుండా బియ్యం పిండి కొంచెం తక్కువ తీసుకోండి. వామ్ క్రష్ చేసుకొని వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక్కసారిగా వాటర్ అనేది వేస్తే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా అయిపోతుందండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కలిపేసుకోండి ఫ్రెండ్స్. అండ్ తర్వాత మీకు వాటర్ చాలలేదు అనిపించి మీకే తెలుస్తుంది గట్టిగా ఉంటుంది కదా, ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా లమ్స్ ఏమీ లేకుండా నీట్గా అయితే కలిపేసుకోండి. నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడగా. ఈలోపు మన పిండి కూడా మంచిగా కలుపుకొని పెట్టుకున్నాం కదా. అండ్ అందులో ఒక్క చిటికెడు బేకింగ్ సోడా వేసిన తర్వాత మన ఆయిల్ అయితే హీట్ ఎక్కి రెడీగా ఉంటుంది. అండ్ తర్వాత పచ్చిమిర్చి పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే బజ్జీలు చాలా బాగా వచ్చాయండి. అండ్ అలాగే ఒకవైపు టర్న్ చేసుకోండి నెక్స్ట్ వైపుకి. అండ్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఫ్రెండ్స్. బయట షాప్లో కొన్నట్టే వచ్చాయి, చాలా బాగుందండి టేస్ట్. నేను చూపించినట్టుగా అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాగా వర్షం పడుతుందండి ఇక్కడ. మా వారికి అయితే పచ్చిమిర్చి బజ్జీ తినాలని ఉందన్నారు, అందుకండి ఆకుతో చేసిన ఆకు పచ్చడి వేసి అయితే మా వారికి పెట్టేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారండి. మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ అరటికాయ బజ్జీ ఎలా వేసుకోవాలో చూద్దాం. అరటికాయ బజ్జీ అరటికాయలు అనేది వాటర్లో వేసాం కదండి. వాటర్ అంతా పోయాక ఒక 5-6 మనం పిండిలో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని పిండిలో డిప్ చేసి అరటికాయని ముక్కని అందులో ఆయిల్లో వేసేసుకోవాలి. ఇది కూడా ఇంతేనండి. ఒకవైపు బాగా మంచిగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకోండి. అండ్ అలాగే గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మిగతా పిండిని కూడా నేను అలాగే వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఐటమ్ వామాకు బజ్జీ కాబట్టి అది ఎలా వేసుకోవాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను, వచ్చేయండి. వామాకునైతే మాకు వాము చెట్టు కూడా ఉందండి. నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను మీకు. ఆకులు కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పిండిలో డిప్ చేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో వేస్తే మంచిగా పొంగుతుందండి మనకి బజ్జీ అనేది. చూడండి ఒకసారి, అదిగో చూసారు కదండి. అలా నేను ఫస్ట్ దాంట్లో అయితే ఒక 5 వేసానండి, 5-4 వేసాను. అవి మంచిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వైపుకి టర్న్ చేసుకొని అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. మన వామాకు బజ్జీ తినడానికి రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా మనకి వాము టేస్ట్ లాగా ఉంటుందండి. ఆకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఈ బజ్జీలను అయితే ఆకు పచ్చడితో సర్వ్ చేశాను. మీకు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్, గో అండ్ చెక్ ఇట్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.